ఓం నారాయణ ఆదినారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జయకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు. ఇంద్రధనస్సు పల్లకి. రచయిత శ్రీ యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. 100వ భాగము. కాంతమ్మ తల్లి అనుగ్రహంతో మనము ఇంద్రధనస్సు పల్లకీలో ఈనాడు 100వ భాగానికి చేరుకున్నాం. ఈనాటి ఈ భాగంలో రచయిత శ్రీ యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు కాంతమ్మ తల్లి అవతార విశిష్టాన్ని, ఇంకా కాంతమ్మ తల్లి తన చరిత్రను రాసే విధంగా తనకు ప్రేరణ కల్పించడాన్ని, అమ్మ తనను అనుగ్రహించి ఆశీర్వదించడాన్ని అద్భుతంగా వివరించారు. ఈనాటి ఈ విశేషాలన్నీ కూడా ఈ 100వ భాగంలో రావడం అనేది అమ్మ కాంతమ్మ తల్లి లీలయే. ఇక ఈనాటి ఎపిసోడ్ మనం తెలుసుకుందాం. అబలగా జన్మించి ఆది పరాశక్తిగా అవతరించి మహాజనని శాంభవి సాంసారిక స్త్రీగా తన బాల్యాన్ని గడిపి ఏ సుఖానికి నోచుకోక అమాయకపు భర్తను చేసుకొని అత్తమామల బాధలను అనుభవించి అమ్మా నాన్న మాటలకు కట్టుబడి ఒక అతి పవిత్ర బ్రాహ్మణ స్త్రీగా తను సంధ్యావందనం సమర్పణ చేసుకునే కుటుంబంలో జన్మించి పడరాని పాట్లు పడి తనని తానే కోల్పోయే స్థితిలో ఇల్లు వీడి ఒంటరిగా ఈ భూ విశాల ప్రకృతిలో ఎండమావిగా ఇంటి నుండి బయలుదేరిన నారీ శిరోమణి, అందరూ ఉన్నా ఎవరూ లేని ఆనందమయి తనను తాను అర్పణ చేసుకొని నూలుబట్ట సైతం ఒంటిపై ఉండనీయక వివస్త్రయై అంగమొలన భూసంచారం చేసిన చైతన్య భారతి శిరోమణి. అమ్మను గూర్చి ఎంత రాసినా తక్కువే అని అనిపిస్తుంది. నన్ను కన్న అమ్మ సాక్షిగా కంటినీటికి బానిసనైనాను. నా కళ్ళ నీరు కార్చుతూ నేను ఈరోజు ఈ క్షణం ఇలా రాసే భాగ్యాన్ని అమ్మ కాంతమ్మ తల్లి కల్పించిందంటే చిన్న విషయమా? 40 రోజుల ముందు నా మదిలో డేగపూడిలో నేను చూసిన అమ్మేనా అని నా మనసు ఘోషిస్తున్నది. ఆ రోజు 40 రోజుల మునుపు నాకు ఇంత నాలెడ్జ్ లేదు. అమ్మ ఎవరో ఏమో, అమ్మని గురించి నాకేమీ తెలియదు. 1992-93 ప్రాంతంలో ఉమ్మారెడ్డిగుంట ప్రాంతంలో చూసిన కాంతమ్మ తల్లి ఆకారము, అక్కడ కూర్చున్న ఆ తల్లి మట్టి కలుపుతుంటే పైన వేసుకున్న గోనె సంచిని చూసిన నా మనస్సు చివుక్కుమన్నదే కానీ ఇలా అమ్మ చరిత్ర తెలిసి తెలియక రాయగలిగే భాగ్యాన్ని నాకు అందించినందుకు నా జన్మ నిజంగా ధన్యము ధన్యము. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. గౌరవనీయమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఇంటికి పెద్ద బిడ్డగా 5 తమ్ముళ్ళు ఒక చెల్లితో తల్లిదండ్రులతో ఆహ్లాదకరంగా తన జీవితాన్ని అనుభవించవలసిన ఒక బాలాకుమారి శివకుమారి. ఆ చిన్నారి 20 సంవత్సరాలకి తన జీవితాన్ని అంకిత భావంతో త్యాగం చేయదలిచి తను మన ధనములను వీడి 16 సంవత్సరాలలోనే పెండ్లీడు రాకమునుపే ఒక అమాయకపు భర్తకు భార్య అయి గయ్యాళి అత్తకు సేవకురాలై పంతానికి కట్టుబాట్లకు లోనై తల్లిదండ్రుల ధోరణికి బలి పశువైన అమ్మ సంతోషం అందిపుచ్చుకోక అత్తమామల ఇంటిలో బానిస బ్రతుకుకు బలి పశువైన అమ్మ ఈ సమాజాన్ని ఎదిరించలేక తనకంటూ ఎవరూ లేరని నిర్ధారించుకుంది. నేను ఒంటరిని అనే ముసుగు చాటున అబలయ్యి దేహ సౌందర్యానికి ముగ్ధులైన ఈ సమాజాన్ని వీడి పరలోకాలకు పయనమవుదామని ఇంటి నుండి బయలుదేరిన అద్భుత దేవత భిక్షకారిణియే ధరణి దేవత అయింది. కానీ భిక్షమెత్తి జీవించలేదు. అమ్మ శోకతప్త హృదయంతో ఆకాశ తీరాలు దాటి భూమాతను నమ్ముకొని తను దారి పట్టి నడుస్తూ ఎన్ని యోజనాలు నడిచిందో కదా. చివరకు విజయవాడ కనకదుర్గాదేవి దగ్గర కొంతకాలం గడిపిన తరువాత మన నెల్లూరు జిల్లాలోని గొలగముడి ఆశ్రమాన్ని దగ్గరికి రావడం, అమ్మవారు వారం రోజుల్లో వస్తుందని వెంకయ్య స్వామివారు ముందే తెలిసి చెప్పడం ఏమిటి? మాయా మహత్యమా? ఏమిటిది? ఏం జరగబోతోంది? ఏమి జరుగుతుంది? ఎవరు అమ్మకు బీజాక్షరాలు ప్రసాదించారు? ఎవరు అబలను అమ్మగా మార్చారు? అమ్మకు ఇంతటి శక్తి రావడానికి కారకులెవరు?
వెంకయ్య స్వామి వారికి నోరు తెరిపించి బీజాక్షరాలు షిరిడీ సాయిబాబా రాశారని చదువుకున్నాం. గత 25 రోజుల నుండి అమ్మను అప్పుడప్పుడు, అమ్మా నీ చరిత్రను బయటకు తీసుకురావాలి, నీ చరిత్ర ఏమని రాయాలి అని సుబ్బారెడ్డి స్వామి అడుగుతున్న తరుణంలో నేను అమ్మ దర్శనానికి వెళ్ళడం జరిగింది. వెంకయ్య స్వామి చరిత్రలో కణ్వ మహర్షి తపశ్శక్తి స్వామికి పంచి పరిపూర్ణ తత్వాన్ని ఏర్పరిచారని చదివాం, వింటున్నాం. మరి అమ్మ తత్వం ఏమిటి? ఎవరు అబలను అమ్మగా చేశారు? ఒంటిపైనున్న వస్త్రాలను అమ్మ ఎందుకు త్యజించింది? ఇలా ఎన్నో ప్రశ్నలు నా తల్పంలో మారుమోగుతున్నాయి. అమ్మ ఎలా అంటే అలాగే రాయగలను. ఈ ప్రశ్నలకు జవాబులు అమ్మ నాచే రాయించాలి కానీ నేను అంతటి జ్ఞానిని కాదు. అజ్ఞాన అంధకారినై దాదాపు పరులు 35 లక్షల వరకు నాకు ఇయ్యవలసి ఉన్నా అడగలేక, అడిగేటందుకు తోడు బలము లేక అన్నీ వదిలి అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్న నన్ను ఈ చరిత్ర రాయడానికి సంకల్పితురాలైన తల్లియే నాకు శరణం కానీ వేరొకరు కాదు. ఇక్కడ నుండి అమ్మ చెబితేనే నేను ఏమైనా రాయగలను. నాకు దిక్కు మొక్కు అమ్మయే. అమ్మ బాధ్యత తీసుకుంటే తప్ప నేను ఏమీ చేయలేని పరిస్థితి. మహాత్ముల ప్రాణాలు ఎక్కడికి పోవు. వాళ్ళు ఒక్కొక్క చోట అట్లా కనపడతారు. సుబ్బారెడ్డి స్వామి మణిస్వామి గురించి ఇలా చెప్తున్నారు. మణి అనే అతను తనకి బోధకాలు తగ్గించమని అమ్మ దగ్గరకు వచ్చాడు. నేను సేవ చేస్తుంటే వాడు చాలా రోజులు అమ్మ దగ్గరే ఉండి పూజలు సేవలు చేస్తుండేవాడు. ఒకరోజు మణి ఉదయం టిఫిన్ టైంలో తిరుగుతుంటే తన బోధకాలు కనిపించక 2 కాళ్ళు మామూలుగా మనవలే ఉన్నాయి. ఏంటి మణి, కాలు బాగైతే మాకు చెప్పలేదే అని సుబ్బారెడ్డి స్వామి మణిని అడిగారు. అది చూడలేదు గురువుగారు అన్నాడు అతను. అంటూ మణి తన కాలు చూసుకున్నాడు. నిజమే స్వామి, కాలు మామూలుగా ఉంది అని తడుముకున్నాడు. వాళ్ళు మణి దగ్గరకు వచ్చి, బోధకాలు మానిందిగా, ఇంకెందుకు ఇక్కడ, మేము పెళ్లి చేస్తాం, అవసరమైతే వద్దు గాని అని పిలిచేందుకు వచ్చారు. నేను రానంటే రాను అన్నాడు మణి. నా జీవితం అమ్మకే అంకితం అని మొండికేశాడు. కానీ వాళ్ళు పట్టుబట్టి పిలిచారు. ఆ టైంలో రమణారెడ్డి గారు కూడా, మేము మీ అందరినీ చాకడం చాలా కష్టం, వస్తూ పోతూ ఉండండి, అమ్మ ఫోటో పెట్టుకొని పూజ చేయండి, అంతేగాని ఇక్కడుండి మాత్రం చేసేదేముంది అన్నారు. ఉదయాన్నే బయలుదేరు, వాళ్ళంతగా పిలుస్తున్నప్పుడు కాదనకూడదు అన్నారు. వారి మాట కూడా వినాలి కదా అని సర్ది చెప్పారు. కానీ మణి ఏం చేశాడో చూసారా? అమ్మ సేవ అనుకున్న నాకు పెళ్ళెందుకు, అమ్మ దగ్గరే నేను ఉండాలి, నాకు అమ్మ తప్ప వేరే వారెవరూ వద్దు అనుకున్నాడు. సుబ్బారెడ్డి దగ్గర ఒక 100 రూపాయలు తీసుకుని పొదల కూరిపోయి ద్రాక్ష 1/4 కేజీ తీసుకున్నాడు. వరి పైరుకు కొట్టే మోనోక్రోటోఫాస్ పాయిజన్ డబ్బా, ఒక చిన్న డబ్బా కొనుక్కొని తిరిగి అమ్మ ఆశ్రమం దగ్గరకు వచ్చాడు. ఒక అర్ధరాత్రి టైంలో చల్లగా త్రాగి హాయిగా అమ్మకు తన జీవితాన్ని అంకితం చేశాడు మణి. ఆ రోజు రాత్రి అమ్మ కలలో సుబ్బారెడ్డి స్వామికి కనిపించి, మణి దొడ్డిదారిన వచ్చాడయ్యా, వాడు ఏమి చెప్పినా వినలేదు, ఇలా చేయడం చాలా విచారకరం అని అమ్మ చాలా బాధపడింది. మణి వాళ్ళ తల్లిదండ్రులకు ఈ విషయం తెలియజేసిన తరువాత వారు వచ్చి మణి భౌతిక కాయాన్ని తీసుకుపోయారు. అమ్మ కాంతమ్మ తల్లి గుడి 2004లో కట్టించాము. ఆశ్రమ కమిటీని ఏర్పాటు చేశాం. ప్రతి సంవత్సరం అమ్మవారికి ఆరాధనా కార్యక్రమం సెప్టెంబర్ 3న వైభవోపేతంగా చేస్తుంటాం. ఉగాదికి యజ్ఞం చేసి అన్న సంతర్పణ చేస్తాం. జనవరి 1కి అమ్మకు పూజలు, సేవలు, భజనలు, నిత్య దీపారాధనలు చేస్తాం. నవరాత్రులు 9 రోజులు అమ్మవారికి నవరాత్రి కార్యక్రమాలు, పల్లకీ సేవలు, ఊరేగింపు కార్యక్రమాలు చేస్తుంటాము. శివరాత్రికి ఉత్సవాలు చేస్తుంటాము. కార్తీక మాసం దీపాలంకృత సేవలు, పూజలు, ప్రతి పౌర్ణమి రోజు చండీ హోమాలు జరుగుతుంటాయి అని రచయితకు సుబ్బారెడ్డి స్వామి వివరించారు. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. మిగిలిన విశేషాలు మనము మరునాటి భాగంలో తెలియజేసుకుందాం. అవధూత శ్రీ డేగపూడి కాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.